హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. తిరుమల పవిత్రత రోజు రోజుకి దెబ్బతింటోందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చాలామంది రామకృష్ణారెడ్డిని విమర్శిస్తూ ఆయన ఆలోచనలే జగన్ని నాశనం చేసేది ఇది అన్నారు. చాలా తప్పండి, చాలా మేధావైన. సో భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ నాయుడిని తొలగించాలంటూ ఈ 4వ తేదీన అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. ఆ, సో ఆ సందర్భంగా శుక్రవారం రోజు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొంటున్నారు. సో ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అంశానికి సంబంధించి మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంది. అమరావతి పేరుతో చంద్రబాబు శాశ్వతంగా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గ్రోత్ కారిడార్గా మెగా సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాన్ బి ద్వారా తక్కువ ఖర్చుతో రియల్ క్యాపిటల్ సాధ్యం. అమరావతి అప్పులు రాష్ట్రంపై భారంగా పడుతున్నాయి. వైఎస్ జగన్ ఆలోచనలు గ్రామ గ్రామానికి తీసుకెళ్ళాలి అని సజ్జల సూచించడం జరిగింది. నిజమే అండి. ఎందుకంటే ఆలోచించండి, ఎవరిని నరక కూపంలోకి ముంచేయబోతున్నారు. సో ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి. బిఎల్ఓలు, బిఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలి. కొత్త ఓటర్ల నమోదు జాగ్రత్తగా చేపట్టాలి. పార్టీ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తవుతోంది. 18 లక్షల క్రియాశీల సభ్యత్వం మా లక్ష్యం. ఇప్పటికే 13 లక్షల సభ్యుల డేటా అందింది. త్వరలో వారందరికీ ఐడి కార్డులు పంపిణీ చేస్తాం. సోషల్ మీడియా ద్వారా గ్రామ స్థాయిలో క్యాంపెయినింగ్ నిర్వహించాలి అని సజ్జల పేర్కొంటున్నారు. నిజమండి. ఎందుకంటే ఎవరు రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధాని పేరుతో దోచుకోవడానికి వ్యతిరేకం. సో ప్లీజ్